నమస్తే. నేను మీ పిఎన్ఆర్. ఈరోజు నేను సూర్యాపేటలోని ఒక కాంగ్రెస్ నేతని కలుద్దామని వచ్చాను. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారిని, వారి యొక్క ఆఫీసు అక్కడికి వచ్చాను నేను. పదండి లోపలికి వెళ్దాం, అక్కడ ఏం జరిగిందో ఏందో తెలుసుకుందాం. సార్ మనకు కలిసారా లేదా, ఎవరు కలిసామని తెలుసుకుందాం. తన సమస్య అనేది అందరి సమస్య, పూర్తి దేశానికి సంబంధించిన సమస్య. అందరి సపోర్ట్ కావాలి, అందరూ పార్టీ పరంగా వారు ఏ పరంగా అందరూ. ఇప్పుడు మీరు విన్నారు కదా బ్రదర్, ఇది మనతోటి కాదు అని. కనీసం ఆ సారు ఒప్పుకున్నాడు అట్లీస్ట్, ఎందుకంటే తన పరిధి కాదు అని. అలా చెప్పే ధైర్యమైనా ఉండాలి. కానీ కొందరు నేతలు ఉంటారు, కానీ ఇది చెప్పరు, అది చెప్పరు, ఏది చెప్పరు, బస్ అలా టైంపాస్ చేస్తూనే ఉంటారు. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈయన సూర్యాపేట జిల్లాలోని ఒక ప్రముఖ కాంగ్రెస్ నేత శ్రీ కొప్పుల వేణారెడ్డి గారు. ఇక్కడ మనం ఎవరినైతే కలుద్దామని వచ్చామో ఆ నేత శ్రీ దామోదర్ రెడ్డి గారు అయితే ఇక్కడ లేడు ప్రస్తుతానికి. కానీ ఈ నేత మాత్రం ఇలా మాట్లాడడం అయితే నాకైతే మంచిగా అనిపించలేదు. ఎందుకంటే సైనికుడు అనేవాడు పూర్తి దేశానికి సంబంధించిన వ్యక్తి. తన సమస్యని అందరి సమస్యలాగా భావించాలి, మామూలు నేత అయినా సరే, మామూలు ప్రజలైనా సరే ఖచ్చితంగా. ఎందుకంటే సైనికుడు అందరి కోసం చేస్తాడు, అక్కడ తన కోసం కాదు, తన ఫ్యామిలీ కోసం కాదు. మీరు అలా అంటే సరికాదని నేను అనుకుంటున్నాను. వేణారెడ్డి గారు, మీ పరిధి కాదని మాట్లాడుతున్నారు మీరు. కాదండి, అలా అనకూడదు మీరు ఖచ్చితంగా. జై హింద్.